వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హన్మకొండ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిపై నయీంనగర్లో లెవెల్ వంతెనపై నుంచి వరద పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకు అడ్డంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షం కురవడంతో వరంగల్ జల దిగ్బంధంలో చిక్కుంది. 21 ప్రాంతాల సంస్థల ఏరియాలో మొత్తం జలమయంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిపై వాగులు వంకలు పొంగిపొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ విద్యార్థులు ప్రస్తుతం ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా ఇక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం హన్మకొండ నిజామాబాద్కు వెళ్లే రహదారి పైన ఇక్కడ కల్వర్టు పొంగిపోవడంతో కిలోమీటర్ పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ విద్యార్థులు ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా వాహన చోదకులను కావచ్చు, లేకపోతే మహిళలను కావచ్చు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. బస్సులను కూడా సురక్షితంగా తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. పోలీసులు ఒకవైపు రక్షణ చర్యలు చేపడుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా సేవాభావంతో ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొందరు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేము పొద్దు నుంచి వరద ఉధృతిని చూసి మేము ఒక విద్యార్థి సంఘాలు అందరం యువత అందరం ఒకటిగా ఉండి ఇది నయీంనగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది విద్యా సంస్థలకు అనువైనది, అదేవిధంగా మెయిన్ సెంటర్గా ఉన్నది. ఇక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మేము విద్యార్థులందరం యూనిటీగా ఉండి వాళ్ళు రోడ్లు దాటించడం కానీ అదేవిధంగా ఎటువంటి ప్రమాదపు వాహన చోదకులను ఎట్లాగా పడుతున్నాం వాహన చోదకులను ఎట్లా అంటే ఎటువైపు అయితే గుంటలుగా ఉన్నాయో ఎటువైపు అయితే ప్రమాదపు అంచులు ఉన్నాయో అటువైపు వెళ్లకుండా వారిని చిన్న వెహికల్స్ అయితే ఏమి వాటిని వెళ్లకుండా వాటిని ఆపి దారి మళ్లిస్తూ అదేవిధంగా పెద్ద వెహికల్స్ను పోయే వరకు వాటిని పంపిస్తూ మీ విద్యార్థులందరూ యూనిటీగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. వరద పరిస్థితి ఎప్పుడైనా చూసారా? ఇంతవరకు ఇంత వరద పరిస్థితి ఎప్పుడు చూడలేదు. 1990 తర్వాత ఇప్పుడు వచ్చింది ఇంత వరద ఉధృతి. మనకు 10 రోజుల కంటే ముందు భాగ్యనగరంలో వరద ఉధృతి పెరిగినప్పుడు కూడా మనం కొంచెం అప్రమత్తమై మనం కళ్ళు తెరుచుకుంటూ ఉంటే ఇంత ఉధృతి రాకపోయేదని నా అభిప్రాయం. పరిస్థితి మొత్తానికి వరంగల్ నగరం జల దిగ్బంధంలో చూసుకుంటే నయీంనగర్ లాంటి ప్రాంతాలలో కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల తర్వాతనే ఇంత వరద ప్రభావం చూసినామని చెప్తున్నారు. రాకపోకలకు అంతరాయం కలిగిన పరిస్థితి కూడా ఈ సంవత్సరమే ఇంత వరద ఉధృతితో జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరికి ప్రమాదాలకు గురి కాకుండా చూడడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. విజిలెన్స్ క్రాంతితో అశోక్.